నీకో విషయం చెప్పనా గౌతమి, లైఫ్లో సెటిల్ అయినోడు మాత్రమే పేరెంట్స్కి హీరోలాగా అనిపిస్తాడు. అదే సెటిల్ కాకపోతే హీరో కూడా జీరోలాగా కనిపిస్తాడు. లవ్ ఇస్ నాట్ జస్ట్ అ ఫీలింగ్ గౌతమి, ఇట్స్ ఆల్ అబౌట్ కేరింగ్ అండ్ షేరింగ్. బట్ పెళ్ళి అనే బాధ్యత తీసుకోవడానికి నాకు ఇంకా టైం కావాలి. కానీ నాకంత టైం లేదు సీను. నీకు టైం లేదు, నాకు టైం కాదు. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఈ మాట నువ్వు నన్ను మీ ఇంటికి మావిడాకులు కట్టక ముందు అడగాలి, తాంబూలాలు మార్చుకున్నాక కాదు. నాకు ఎంగేజ్మెంట్ అయిపోయింది. నాకు ఎంగేజ్మెంట్ అయిపోయింది. నాకు ఎంగేజ్మెంట్ అయిపోయింది. I love you, Sinu. I love you, Sinu. I love you, Sinu. ఎందుకు చేసావు? గౌతమి, ఒకసారి నేను చెప్పేది నీ ఎందుకలా ఫోన్ కట్ చేస్తున్నావు? ప్లీజ్ నా మాట విను. నాకు ఇంకెప్పుడు ఫోన్ చేయొద్దు. 2 days లో నా పెళ్ళి. అన్నయ్యని ఎప్పుడూ ఆ స్థితిలో చూడలేదు. ఎంతో మెచ్యూర్డ్గా ఉన్నవాడిని కూడా ప్రేమ పిచ్చోడిని చేస్తుందని ఆ రోజు తెలిసింది. గౌతమికి పెళ్ళైపోతుందనే మాటని అన్నయ్య తట్టుకోలేకపోయాడు. చేతికొచ్చిన సినిమా ఛాన్స్ ఎక్కడ చేజారిపోతుందోనని ప్రొడ్యూసర్ని కలిసి మూవీ తొందరలోనే స్టార్ట్ చేద్దామన్నారు అనే గుడ్ న్యూస్ని అన్నయ్యకు చెప్దామని తిరిగి వస్తుంటే లైఫ్లో సక్సెస్ అయితే లవ్ని గెలుస్తాను అనుకున్నాను రా, కానీ లవ్ని గెలవలేక లైఫ్లో ఓడిపోతున్నాను. తను నాకు ఇంకా లేదు అని తెలిసాక జీవితంలో ఏదో కోల్పోతున్నట్లు కాదురా, జీవితాన్ని కోల్పోతున్నట్లు అనిపించింది. తను పక్కనుంటే గట్టిగా కొట్టుకుని నా గుండె తను దక్కదంటే తట్టుకోలేకపోతుందిరా. నీ జీవితం నాలా కాకూడదు. ఐ మిస్ యూ బ్రో. బ్యాకప్ బ్యాకప్ బ్యాకప్. అన్నయ్యలా ఇంకెవ్వరికీ జరగకూడదని అనుకున్నాను, కానీ నువ్వు అదే చేస్తున్నావు. ప్రేమంటే ప్రాణం పోసేదే కానీ ప్రాణం తీసేది కాదురా. రవి, మనసులో ఇంత బాధ పెట్టుకొని మాతో ఎన్నాళ్ళు ఎలాగొన్నావురా? ఏమై ఉంటుంది వీళ్ళందరూ ఇలా ఉన్నారు? మా అమ్మ నాన్నలు నా మీద చాలా ఆశలు పెట్టుకున్నారా.